పెళ్లి బరాత్‌లో డీజే సౌండ్ పెడితే జనాలు డాన్స్ చేస్తారు. కానీ ఆ సౌండ్‌కి కోళ్లు చనిపోవడం ఎప్పుడైనా చూసారా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. యూపీలోని సుల్తాన్‌పూర్‌లో మ్యారేజ్ అయ్యాక డీజేతో ఊరేగింపు జరుగుతుంది గదా! ఆ ఊరేగింపులో డీజే సౌండ్ ఎక్కువగా పెట్టడం వల్ల 140 కోళ్లయితే అక్కడికక్కడే చనిపోయాయి. ఒక్కో కోడి అరకిలో బరువు వేసుకున్న దాదాపు 200 కేజీల చికెన్ అయితే వృధా అయిపోయింది. అంటే ఆ ఓనర్‌కి అక్షరాల రూ. 60,000 నష్టం జరిగింది. అసలు కేవలం సౌండ్‌కి కోళ్ళెలా చనిపోతాయని మీకు డౌట్ రావచ్చు. నార్మల్‌గా డీజే సౌండ్ అనేది ఒక 100 డెసిబెల్స్ వరకు ఉంటే పర్లేదు. కానీ ఆ బరాత్‌లో డీజే సౌండ్ ఏకంగా 120 డెసిబెల్స్ అయితే దాటించేశారు. ఆ భయంకరమైన సౌండ్ వైబ్రేషన్‌కి తట్టుకోలేక కోళ్ళైతే గుండాయిపోయి చనిపోయాయి. సొంత భర్తనే చంపి ఇంత పెద్ద గొయ్యి తీసి అందులో పూడ్చిపెట్టిందో భార్య. కల్పన, ముత్యం రెడ్డి అనే భార్యాభర్తలు 13 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీళ్ళకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ముత్యం రెడ్డి మోటార్ మెకానిక్‌గా పనిచేసేవాడు. కల్పన గతంలో ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా, అలాగే స్కూల్‌లో టీచర్‌గా కూడా పనిచేసింది. ఒకరోజు సడెన్‌గా ముత్యం రెడ్డి కనిపించకుండా పోయాడు. సో వెంటనే కల్పన పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లెయింట్ అయితే ఇచ్చింది. పోలీస్ వాళ్ళు ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు. భార్య కల్పన కాల్ లిస్ట్ చెక్ చేయగా అసలు నిజమైతే బయటపడింది. కల్పన తన ప్రియుడితో తరచూ ఫోన్‌లో మాట్లాడేదని పోలీసులైతే గుర్తించారు. చివరికి తన ప్రియుడితో కలిసి భర్తను చంపి పొలంలో పూడ్చిపెట్టినట్టు ఇన్వెస్టిగేషన్‌లో అయితే ఒప్పుకుంది. భర్తను చంపిన 9 రోజుల తర్వాత ఈ దారుణం అయితే వెలుగులోకొచ్చింది. తనకు చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించిన వాళ్ళ అమ్మ చేతిని ఓ బాక్స్‌లో పెట్టుకొని ఒక ఆర్మీ జవాన్ తన టీమ్‌తో కలిసి పోలీస్ కమిషనర్ ఆఫీస్‌కి వెళ్లారు. అసలేం జరిగిందంటే రీసెంట్‌గా ఈ జవాన్ వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగోపోతే ఒక హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అక్కడ డాక్టర్లు ట్రీట్మెంట్ అయితే చేశారు గానీ సరైన కేర్ తీసుకోలేదు. ఆ నిర్లక్ష్యం వల్ల ఆవిడ చేతికి ఇన్ఫెక్షన్ అయితే వచ్చేసింది. పరిస్థితి బాలేదని వెంటనే వేరే హాస్పిటల్ తీసుకెళ్తే ఆ ఇన్ఫెక్షన్ బాగా ముదిరిపోయిందని, ఆ చేయి తీసేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు చెప్పారు. చేసేదేం లేక కన్న తల్లిని కాపాడుకోవడం కోసం ఆ చేతిని తీసేపించారు. ఇదంతా ఆ ఫస్ట్ హాస్పిటల్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లే జరిగిందని, వాళ్ళ మీద కంప్లెయింట్ ఇవ్వడానికి పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. కానీ పోలీసులు అతన్ని అసలు పట్టించుకోలేదు. తనకి జరిగిన అన్యాయం చూసి ఆ జవాన్‌కి కోపమొచ్చి తనతో పాటు పనిచేసే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మొత్తాన్ని వెంటబెట్టుకొని నేరుగా పోలీస్ కమిషనర్ ఆఫీస్‌కైతే వెళ్లారు. అక్కడ వాళ్ళ అమ్మగారి తీసివేసిన చెయ్యిని చూపిస్తూ, "మా అమ్మ నాకు ఈ చేత్తోనే తినిపించింది. అలాంటిది ఈరోజు ఆ చెయ్యే లేదు. ఆ హాస్పిటల్ మీద యాక్షన్ ఎందుకు తీసుకోరని" గట్టిగా అయితే నిలదీశారు. ఆ జవాన్ టీమ్ అంతా అక్కడికి వచ్చేసరికి పోలీసులు దారిలోకొచ్చి కేసునైతే సీరియస్‌గా తీసుకున్నారు. మన దేశాన్ని కాపాడే ఒక ఆర్మీ జవాన్ పరిస్థితే ఇలా ఉంటే, మనలాంటి సామాన్యులకి న్యాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది? దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కార్ల సైలెన్సర్ పీకేసి నడి రోడ్డు మీద డ్రిఫ్టింగ్‌లు చేస్తూ న్యూసెన్స్ చేస్తున్న బ్యాచ్‌ని పోలీసులైతే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే, టీ హబ్ నిలోఫర్ కేఫ్ రోడ్డు దగ్గర ప్రతి శనివారం కుర్రోళ్ళంతా ఒక చోట చేరి బైక్‌ల మీద స్టంట్ చేయడం, రీల్స్ క్రియేట్ చేయడం ఇదంతా ఒక కల్చర్‌లా అయితే మారిపోయింది. ఇక్కడి వరకు ఒక ఎత్తైతే ఇంకొంతమంది కార్లు తీసుకొచ్చి డ్రిఫ్టింగ్‌లు చేస్తూ పబ్లిక్ అయితే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక దీన్ని గమనించిన పోలీసులు సైలెంట్‌గా ఫీల్డ్‌లోకి దిగి ఈ ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ళందరికైతే గుణపాఠం చెప్పారు. అండ్ అంతే కాకుండా ఒక కార్‌నైతే అక్కడికక్కడే అద్దాలైతే పగలగొట్టారు. అండ్ ఆ కార్‌ని కూడా సీజ్ చేశారు. ఒక పక్క 10 ఏళ్ల చిన్న పాపకు జరిగిన అన్యాయం చూసి జనాలంతా ఏడుస్తుంటే, పోలీసులు మాత్రం ప్రెస్ మీట్‌లో పగలబడి నవ్వుతున్నారు. కోయంబత్తూర్‌లో 10 ఏళ్ల చిన్న పాపకు జరిగిన అన్యాయం గురించి చెప్పడానికి ఐజీ రమ్య భారతి, అలానే ఇంకో ఇద్దరు పెద్ద ఆఫీసర్‌లైతే ప్రెస్ మీట్ పెట్టారు. ఇంత సీరియస్ మ్యాటర్ గురించి చెప్తూ వాళ్ళు కెమెరాల ముందే జోకులు వేసుకుంటూ, నవ్వుతూ కనిపించారు. అసలు వాళ్ళ ఫేస్‌లో కొంచెం గూడా బాధనేదే లేదు. ఒక చిన్న పాప కేసులో ఇలా బాధ్యత లేకుండా నవ్వుతూ మాట్లాడటం చూసి జనాలకైతే విపరీతమైన కోపమొస్తుంది. సోషల్ మీడియాలో అందరూ వీళ్ళనైతే తిట్టుకుంటున్నారు. కోయంబత్తూర్‌లో జనాలైతే ఏకంగా రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఈ వీడియో బాగా వైరల్ అవ్వడంతో తమిళనాడు సీఎం విజయ్ గారు కూడా దీనిపై సీరియస్ అయ్యారు. అంతేకాకుండా ఆ ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలా చేయడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.